నమస్తే. మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఓయూ జేఏసీ నాయకులు, తెలంగాణ ప్రాంత నిరుద్యోగ జేఏసీ నాయకులు మానవతరాయ్ ఉన్నారు. మానవతరాయ్ గురించి అందరికీ తెలిసిందే. అనేక ఉద్యమాల్లో ఉన్న వ్యక్తి. గత 25 సంవత్సరాలుగా మానవతరాయ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో అని అడిగి తెలుసుకుందాం. నమస్తే మానవతరాయ్, చెప్పండి. మీ నాయకులు మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని స్లోగన్ తీసిన వ్యక్తి, బహిరంగంగా ప్రకటించిన వ్యక్తి మీరు. అటువంటి మీ నాయకుడి నాయకత్వంలో రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతుంది? రాష్ట్రం అద్భుతంగా ప్రగతిని సాధిస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడిపేందుకు ఒక గజ ఈతగాళ్ళ లెక్క రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు శ్రమిస్తాడు. ఎక్కడ దుబారా లేదు. గత ప్రభుత్వంలో దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. ఎట్లా తీసిందంటే 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి చేతుల్లో పెడితే 72,000 కోట్ల అప్పు, దాన్ని ఇవాళ 8.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెడితే ఆ అప్పుల ఊబిలోంచి బయటపడటం కోసం రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇస్తూ చాలా జాగ్రత్తగా దుబారా లేకుండా ముందుకు తీసుకుపోతున్నారు. ఇది మంచి పరిణామం రాష్ట్రానికి. తప్పకుండా 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రగతి ఏందో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థికవేత్తలు ఉంటారు. ప్రాంతీయ పార్టీలు ఏంటంటే ఇష్టం వాళ్ళు ఏదంటే అది, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు ఏది చెప్తే అది. అవసరం లేకపోయినా సెక్రటరేట్ 100 ఏళ్లకు ఉపయోగపడే సెక్రటరేట్ ఉన్నదని కూల్చారు. 600 కోట్లతో కట్టాల్సిన దాన్ని 1600 కోట్లకు అంచనాలు తీసుకుపోయారు. అంటే మీరే కూర్చుంటున్నారు, ఆయన కూల్చినా కట్టినా మీరే కూర్చోటం కదా, అవసరం ఏది? ఇప్పుడు ఆ 1600 కోట్లు పెట్టి ఆ డబుల్ బెడ్రూమ్లు ఏదో ప్రతి గ్రామంలో కట్టినా పోయేదే, ఒక 2, 3, 4 కట్టినా పోయేది. అది విఫలం అయిపోయారు. అసలు కేసీఆర్కి ఎందుకు ఓట్లు వేశారు ప్రజలు? కేసీఆర్ వస్తే మనకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వస్తాయి అని ఆలోచన పడ్డారు ప్రజలంతా. అది కేసీఆర్కే ఓటేద్దాం అనుకున్నారు. కేసీఆర్కి ఓటేశారు. 1వసారి వేశారు. వేసిన తర్వాత డబుల్ బెడ్రూమ్ రాలే. 2వసారి ఓటేశారు. ఏమన్నా కేసీఆర్ మళ్ళీ 2వసారి రాకపోతే ఈ పథకం ఆగిపోద్ది, మనకు ఇల్లు రావు, మన అల్లుడు వస్తే ఎడదాక్కోవాలా, బిడ్డ వస్తే ఎడబడుకోవాలా, ఇద్దరిని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి, జాగా ఉండదని చెప్పి ప్రజలు ఆలోచించి మళ్ళీ కేసీఆర్ పట్టం కడితే మళ్ళీ ఇల్లు కట్టరా. ఈయన ఇల్లు కట్టలేదు, కానీ ఢిల్లీలో ఆయన కార్యాలయం అంగరంగ వైభవంగా ప్రారంభించుకున్నాడు. తర్వాత ప్రతి జిల్లా కార్యాలయంలో టీఆర్ఎస్ ఆఫీసులు కట్టుకున్నాడు. అది పేద ప్రజలు చూశారు అవన్నీ. కాబట్టి విసిగి వేసారిపోయిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ఇల్లు కడుతుంది. గతంలో 20 లక్షల ఇల్లు కట్టినవి ఈ రాష్ట్రంలో, తెలంగాణలో. మళ్ళా కాంగ్రెస్ వస్తేనే ఇల్లు కడుతుంది, పేద ప్రజలకు జాగాలు ఇస్తుంది అనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డికి గెలిపించారు. కాబట్టి ప్రజల నమ్మకాన్ని చేయకుండా ఇప్పటికే ఆ పథకం ప్రారంభమైంది. పునాదుల వరకు తీసిన వారికి ₹1,00,000 వారి ఖాతాలో వేయటం జరిగింది. కాబట్టి ఈ తేడాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి అభివృద్ధి అనేది అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. కాంగ్రెస్లో ఆర్థికవేత్తలు ఉంటారు, గుర్తుపెట్టి. రోషయ్య గారు దివంగతులయ్యారు, మన్మోహన్ సింగ్ గారు దివంగతులయ్యారు, చిదంబరం గారు, రాజీవ్ గారు, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే దుబారా ఉండదు. రాష్ట్రంలో అయినా సరే ఆర్థికవేత్తలుగా కాంగ్రెస్ నాయకులు ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే దేశం అనేది పుంజుకుంది, ముందుకు పోయింది. కాబట్టి బీఆర్ఎస్లో బీజేపీలో ఎవరు ఉంటారు? ఉద్రేకాలు రెచ్చగొట్టి అప్పటికప్పుడు లబ్ధి పొందే వాళ్ళు ఉంటారు. దానివల్ల ఏమైంది? పతనం అవుతుంది. ఇవాళ నిజంగా 3వసారి కనుక మళ్ళీ కేసీఆర్ వచ్చినట్టయితే అసలు ఘోరమైన పరిస్థితులు ఉండే. విలయతాండం, పేదరిక విలయతాండం చేసేది, లూటీలు జరిగాయి. అట్లాంటి బారి నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి కాపాడే విధంగా తలసరి ఆదాయాన్ని 3,75,000కు పెంచుకుంటూ, తగ్గకుండా పెంచుకుంటూ ముందుకు నడుపుతాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వకుండా. మీరు అన్నారు ఇంతకుముందు మాట్లాడుతూ ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నాం అని చెప్పి అన్నారు. ఇప్పుడు నీకు రాష్ట్రానికి పర్టికులర్ ఆదాయం నెల 18,000 కోట్లు వస్తుంది. దాంట్లో 6,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు వెళ్తుంది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పింది. అంటే దానికి సంబంధించిన ఆదాయం ఫిక్స్డ్గా ఉన్న ఆదాయం అది వస్తుంది. దానికోసం ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదనంగా తెచ్చే ఆదాయం ఏముంది అంటే 6,500 కోట్లు అప్పులకి, వడ్డీలకి, గత ప్రభుత్వం తీసుకొచ్చిన వడ్డీలకి, తర్వాత మొత్తం కలిపి 1,53,000 కోట్లు తీసుకొస్తే అందులో 1,35,000-36,000 కోట్లు గత ప్రభుత్వం వైఫల్యాల మనం తీసుకొచ్చిన వడ్డీలకి అసలుకి సరిపోతుంది.
ప్రభుత్వం నడపాలంటే 18,500 కోట్ల ఆదాయం సరిపోదు, 22,000 కోట్ల ఆదాయం కావాలని దాపరికం లేకుండా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరూ ఏం చెప్తారు, మేము అన్ని నిజాలు చెప్తాం, పారదర్శకంగా ఉన్నాం, పక్షపాత ధోరణితో వ్యవహరించమని చెప్తారు. కానీ ముఖ్యమంత్రి గారు వాస్తవాలు చెప్పిండు. మా రాష్ట్రంలో ఏం లేదు, నా దగ్గర అవును, డబ్బులు లేవు అంటే వాస్తవంగా కొత్త కంపెనీలు కానీ విదేశీ కంపెనీలు కానీ ఎట్లా వస్తాయి, రావు కదా. ఆర్థికంగా ఆదాయాన్ని ప్రజలపైన భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోగా 1,63,000 కోట్లు వివిధ ప్రాజెక్టులకు, మూసీకి కానీ, మెట్రోకి కానీ, అవుటర్ రింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డుకి కానీ అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వకుండా సరే రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి చూడండి, దేశంలో విదేశీ పెట్టుబడులు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పించినటువంటి ముఖ్యమంత్రి, ప్రయాణించినటువంటి ముఖ్యమంత్రి, 3 లక్షల కోట్లు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎందుకు. మీరు ఓ మాట చెప్పండి, మీరు అంటే అందరూ మాట్లాడే విధానం, మీరు మాట్లాడే విధానం వేరుగా ఉండాలి, మానవత్వం ఉండాలి. మీ పేరే మానవత్వం తప్పకుండా. అయితే మీరు చూడండి, ఇప్పుడు నీకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి కావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఇతర బెనిఫిట్స్ కానీ అసలు నేను సంవత్సరం దాకా ఇలేని ప్రకటించారు అసెంబ్లీలో. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు వాళ్ళ ఉద్యోగులు వేరు, రిటైర్మెంట్ బెనిఫిట్ మొత్తం కలిపి 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు గత ప్రభుత్వంలో బకాయిలు అయినప్పుడు గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా వాళ్ళు సమ్మె పిలిపించినప్పుడు కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. ఆ ఆర్థిక పరమైన డిమాండ్లు నేను ఇప్పుడే తీర్చలేను, నన్ను కోసిన ₹1 రాదు, ఇప్పుడు కొంచెం సమయం వేయండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఖజానాన్ని నింపిన తర్వాత మీ కోరికలన్నీ తీరుస్తా అనేటువంటి ఆవేదన. కానీ ఎక్కడ కూడా గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తే అసలు ఆర్టీసీనే ఉండదు, అసలు సమ్మెట చేస్తారు అని 30 మంది ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణం ఏంటి కేసీఆర్. ఖమ్మంలో కూడా శ్రీనివాసరెడ్డి ఆయన చనిపోతే నేను రేవంత్ రెడ్డి గారు ఆ డిఆర్డీ అపోలో హాస్పిటల్ ఆ రోజు ఎవరిని రానియకపోతే అశ్వత్థామరెడ్డి నేను రేవంత్ రెడ్డి గారే పోయినాం, అక్కడికి పోయి ఆ శ్రీనివాసరెడ్డిని పోయి ఆ కుటుంబాన్ని ఓదార్చింది, ఆ రోజు బలంగా నిలదీసినాం. కాబట్టి ఆర్టీసీ కార్పొరేషన్ ఉద్యోగులకు కొన్ని హామీలు ఇచ్చినాం, మేనిఫెస్టోలోనే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకి పాత పెన్షన్ విధానం తీసుకొస్తున్నాం, అవి తప్పకుండా చేస్తాం. హిమాచల్ ప్రదేశ్లో కూడా అట్లనే అధికారం వచ్చినాం, అక్కడ చేసినాం, ఇక్కడ కూడా చేస్తాం. అయితే ఇక్కడ వాళ్ళకి 21 డిమాండ్లలో కొన్ని ఆర్థిక పరమైనవి ఉన్నాయి, దాన్ని ఇప్పట్లో చేయలేనంది. అయినా ప్రభుత్వ ఉద్యోగులతో చర్చలు జరిపి వాళ్ళని సంతృప్తి పరిచయం లేదా? మరి గతంలో ఆ వాతావరణం మీరు ఏ ఉద్దేశంతో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని డిమాండ్ చేశారు? ఏ ఉద్దేశం అంటే కేసీఆర్ ని మాట అంటానికి చాలా మంది భయపడుతున్న రోజులు, ఎదిరించే వాళ్ళు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. ఆ రోజు కేసీఆర్ చెప్పింది వేదం, ఇంకెవరు లేదు అసలు. కాబట్టి అట్లాంటి తరుణంలో నేనున్నా, ఎదిరించేవాడిని నేను బెదిరిస్తాను వచ్చింది రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక వాక్చాతుర్యం ఉంది, నాయకులకు కూడా ఫస్ట్ వాక్చాతుర్యం ఉండాలి. నోరు ఉంటేనే, నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు, నోరున్నోడిదే ఊరు అంటారు పాత సామెత. కాబట్టి ఆ నోరు కేసీఆర్ కూడా ఏమైనా అందగాడా, ఆజానుబాహుడా? ఒక తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణని తీసుకొచ్చింది, ఎంతమంది విభేదించినా సరే. కాబట్టి కేసీఆర్ ఒక వాక్చాతుర్యం ఉంది కేసీఆర్. అదేవిధంగా రేవంత్ రెడ్డికి దాన్ని తిప్పికొట్టే వాక్చాతుర్యం, ప్రజల్ని ఆకర్షించగలిగే వాక్చాతుర్యం ఉంది. అట్లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే కాంగ్రెస్ దే అధికారం అని నేను చెప్పినారు, నిజమైంది అది. తర్వాత ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పిన మానవత గారు. ఇప్పుడు అటువంటి పటిష్టమైన నాయకత్వం ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రం పరిగెత్తుద్దని భావిస్తారు, ఇతర రాష్ట్రాలు కూడా గట్టి పోటీ ఇస్తాయని భావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న హైదరాబాదు, పట్టణంగా మారిన హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చే పరిస్థితి హైదరాబాద్కు ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు అసలు నా దగ్గర నిధులు లేవు, నేను జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అని ప్రకటన లాభమా నష్టమా రాష్ట్రానికి? నేను ఏ నాయకుడైనా, ఇంట్లో కుటుంబ పెద్ద అయినా, పిల్లలకు కానీ భార్యకు కానీ కుటుంబ సభ్యులకు వాస్తవ పరిస్థితులు చెప్పాలి. ఆర్థిక పరిస్థితి దాస్తే ఏమైందంటే వాళ్ళు ఏదో ఊహించుకుంటారు, ఊహించుకొని రకరకాల అసలు మొత్తం కుప్పకూలిపోదు. చాలా కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు? ప్రభుత్వానికి పెద్ద. ఉద్యోగస్తులు ఎవరు? కుటుంబ సభ్యులు. వాళ్ళంతా కలిసే కదా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది. కాబట్టి దాపరికం లేకుండా నాయకుడు అనేవాడు దాపరికం ఉండొద్దు. దాపరికం లేకుండా వాస్తవ పరిస్థితులు తన కుటుంబ సభ్యులకు చెప్పిండు. కొంచెం సమయం పట్టండి, కొంచెం ఉపయోగపట్టండి, మీ కోరికలన్నీ తీరుస్తా. ఆయన చర్చలు జరిపారు కదా, చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు సంతృప్తిని వ్యక్తం చేశారు. వాళ్ళే ఉద్యోగ సంఘాలు అన్నారు. గతంలో ముఖ్యమంత్రి మేము మమ్మల్ని కలిసేవాడే కాదు, అసలు అపాయింట్మెంటే దొరికేది కాదు. ఇట్లాంటి ముఖ్యమంత్రి నేను 3 సార్లు కలిసామని చెప్పి హైదరాబాద్ చెందిన ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. తర్వాత కొంతమంది మొన్న చర్చలతో డిప్యూటీ సీఎం గారితో కానీ, పొన్నం ప్రభాకర్తో చర్చలు జరిపినా కానీ, ఆర్టీసీ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ
వాళ్ళంతా కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పింది అన్నారు, అది చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు. కానీ రేవంత్ రెడ్డి ఆదాయం, ప్రభుత్వంకు ఆదాయం లేకపోయినా మాకు 1వ తారీఖు జీతాలు ఇస్తాడు, మా ఈఎంఐల నుంచి మమ్మల్ని కాపాడుతాడు, మా ఎంఐ మాకు గతంలో 15వ తారీఖు 20వ తారీఖు వచ్చే జీతాలు, కొన్ని జిల్లాల్లో 15వ తారీఖు, కొన్ని జిల్లాలో 20వ తారీఖు అట్లా ఉండేది. దానివల్ల ఈఎంఐలు కట్టకపోవడం వల్ల చెక్ బౌన్సులు అయి నష్టపోయేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు అవమానపడేవాళ్ళు కూడా బ్యాంకుల దగ్గర నుంచి. అట్లాంటి అవమాన పరిస్థితుల నుంచి ఎట్లా చేసైనా సరే 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకుని అట్లనే ఇస్తాడు. కాబట్టి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే క్రమంలో కొన్ని ఆర్థిక పరమైన డిమాండ్ల లోటుపాట్లు ఉన్నాయి, దాన్ని కూడా నెరవేరుస్తాం, మీకు ఇచ్చిన హామీలని ఏది కూడా వెనక్కిపోము అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి చర్చలు జరిపారు. చర్చలు సఫలమైనవి, విఫలం కాలే. కాబట్టి రేవంత్ రెడ్డిగా ఆ పరిపాలనకు ఈ పరిపాలన చూడండి. కాబట్టి ఇది చెప్తే వినేటువంటి ప్రభుత్వం, అది చెప్పినా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఉద్యోగస్తులు, ప్రజలు ఈ తేడాను గమనించారు. కాబట్టి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి మా ముందు ఇప్పుడు చాలా బాధ్యత. అందుకే 3 లక్షల కోట్ల పెట్టుబడులు విదేశీ సంస్థలు కూడా వస్తున్నాయి ఇక్కడికి. ఇలా ట్రంప్ అనే ఆయన అసలు యాపిల్ కంపెనీ పోవద్దంటే భారతదేశానికి వస్తామంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా భారతదేశ తెలంగాణకు ఒక ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితి ఉంది. ఇక్కడ వద్దన్నాగా వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం పరంగా, వాతావరణ పరంగా, తర్వాత రవాణా సౌకర్యాలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇక్కడ బందర్ పోర్టు, కాకినాడ పోర్టు, అటు విశాఖపట్నం, ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి మనకి. కాబట్టి ఇది మంచి, ఇక్కడ వ్యాపారం చేస్తే అభివృద్ధి చెందుతుంది, సంస్థలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్ వెళ్ళినా, దావోస్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఇక్కడ మొత్తం కలిపి స్వదేశీ విదేశీ పెట్టుబడులు 3 లక్షల కోట్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి కష్టపడుతున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎక్కడ కూడా వెనక్కిపోతే మన సంక్షేమ పథకాలు. చెప్పండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని మార్చం, ఇప్పుడు కేసీఆర్ గారు మీరే కాపాడాలి, కేసీఆర్ గారు మీరే రక్షించాలని చెప్పి చాలా మంది సమస్యలతో ఎదుర్కొనే వాళ్ళు కేసీఆర్ మీరు మా పక్కన నిలబడాలి, మా పక్షాన పోరాడాలి అంటూ నినదిస్తున్నారని ఒక వ్యాఖ్య చేశారు. ఇది మొన్న పెట్టిన రజతోత్సవ సభలో కూడా. మీరేమంటారు? అదే కాకుండా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఉంటేనే ప్రజలకు కూడా తెలుస్తుంది. అంటే ఇతర ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అసౌకర్యం జరుగుతుంది, ప్రజలను కాపాడలేకపోతా ఉన్నారు, ప్రజలకి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రజలకి తెలవాలి అనే దాంట్లో కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. మీరేమంటారు దాన్ని? ప్రజలందరికీ కనీస సౌకర్యాలు అందుతున్నాయి, ప్రజలందరికీ వైద్యం అందుతుంది, విద్య అందుతుంది. గురుకులాలకు కూడా 11,000 కోట్లు పెట్టి ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లు పెట్టి పక్కా భవనాలు 25 ఎకరాల్లో కడుతున్నాం. తర్వాత 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు పెట్టి 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం. ఒక అరకొర మంది మిగిలిపోతే వాళ్ళకు కూడా చేయడానికి దరఖాస్తులు స్వీకరించడం. 54,74,000 మంది రైతులకు రైతు భరోసా వేసినాం. 4 ఎకరాల వరకు వేసినాం. మిగతాది కూడా వేయడానికి మళ్ళీ ఒక 9,000 కోట్లు ఎంత అవసరమైతే దాన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. 140 కోట్ల మంది మహిళలు బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు ఉచితంగా. 5,200 కోట్లు ఆదా చేసుకున్నారు. ప్రతి మహిళ ఇటు బస్సు ఎక్కి చిన్న చిరు వ్యాపారులు కానీ, మధ్యతరగతి ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు సైతం మహిళలు ఉచితంగా ప్రయాణించి ఆదా చేసుకుంటున్నారు. అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో 1,000 రూపాయల వరకు వాళ్ళకి ఆదా అవుతుంది, ప్రతి మహిళకి అవుతుంది. అట్లాంటి వాళ్ళు 50 లక్షల మంది ఉన్నారు. 500కి సబ్సిడీ సిలిండరు సుమారు 45 లక్షల మందికి ఇస్తున్నాం. ఇన్ని రకాలుగా ప్రజలు ఆదా చేసుకుంటూ డబ్బుల్ని లాభ పొందుతుంటే వాళ్ళ కడుపు మండుతుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. ఎవరైతే మీరు అన్నారుగా మాట్లాడుతున్నారు నష్టపోతున్నాం అన్నది, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు. చూడండి వాళ్ళ వాస్తవాలు చూడండి, వెనక్కిపోండి, అవన్నీ కూడా పెయిడ్ ఆర్టిస్టులు. అందుకే కేటీఆర్ గారు మాటలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ గారు ఏమన్నారంటే, మేము 36 మెడికల్ కాలేజీలు కట్టినాం, ఆ 36 మెడికల్ కాలేజీలు కట్టే బదులు మేము ఒక 36 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్లయితే మాదే అధికారం మళ్ళీ అని మాట మాట్లాడారు. కాబట్టి అధికారం కోల్పోయారు కాబట్టి కొన్ని యూట్యూబ్ ఛానల్ ఆయనే పెట్టి కొంతమందికి ప్రోద్బలం చేస్తూ వాళ్ళకి పైసలు ఇస్తూ ఈ విధంగా పెయిడ్ ఆర్టిస్టులను కూర్చోబెట్టి మాట్లాడిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద విష ప్రచారం చేస్తున్నారు. కొంతమంది జర్నలిస్టులు భాగవతం కూడా బయటపడింది. ఒక ఆమె రేవతి అనే ఒక ఆమె, తర్వాత వాళ్ళు ఏం చేసి శంకర్ అనేవాడి మధ్య జైలుకు పోయించిండు. రేవతి అనే ఆమె ఏం చేసింది? అసలు ఎవరన్నా మీలాంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మీరు జనార్దన్ గారు, మీరు ఏం చేస్తారు? ముఖ్యమంత్రిని కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ ఎవరైనా దూషిస్తే బూత్ పదం అంటే ఏం చేస్తారు? మీ టీవీలో వేసుకునేటప్పుడు వెంటనే దాన్ని బీఫ్ చేస్తారు. బీఫ్ చేయకుండా టీఆర్ఎస్ ఆఫీస్లో వాళ్ళని పిలిపించి వాళ్ళకి 3,000 4,000 రూపాయలు ఇచ్చి 5,000 రూపాయలు ఇచ్చి
కాంగ్రెస్ ప్రభుత్వం పైన కావాలని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తుందని స్పష్టం అయిపోయింది. అట్లాంటి వాళ్ళు దొరికిపోయారు, సాక్ష్యాధారాలు దొరికిపోయారు, వాళ్ళు జైలుకు పంపించారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మాట్లాడే దాంట్లో వాస్తవం లేదు. కొద్ది మందిని ప్రయోగించేసి పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం. అంటే కేసీఆర్ గారి వ్యాఖ్యల మీద చెప్పలేదు. కేసీఆర్ గారు ఇప్పుడు పడగొట్టాలని కుట్ర చేసిందే వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన దగ్గర నుంచి ఏమంటున్నారు వాళ్ళు, అవసరం లేదంటున్నాడు. అదేంటంటే 10 ఏళ్ళు ఉంటాడు, బరాబర్ ఉంటాడు. ఇప్పుడు కంట్లో నలసైన రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ రావటమే ఆయనకి ఇష్టం లేదు. రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు దొడ్డిదారులో ప్రయత్నం చేసిండు. కంట్లో నలసైన రేవంత్ రెడ్డి కాల్లో ముల్లైండు, పక్కలో బలమైండు. కేసీఆరే పక్కకు పోయిండు రేవంత్ రెడ్డి దెబ్బకు. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన సక్రమంగా ఉన్నా బాగోలేదు కాబట్టి ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతుండే ఆయనే మేము తొలగించాల అవసరం లేదు. కానీ ఫస్ట్ ఏమన్నారు వీళ్ళు, ఈ ప్రభుత్వం ఉండదు, 4 రోజుల ప్రభుత్వమే, 6 నెలలకే కూలిపోద్ది, కుప్ప కూలిపోద్ది అంటే ప్రజలే వీళ్ళు పడగొడతారంటే ప్రజలు నిలబెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి 9 స్థానాల్లో డిపాజిట్ రాలే, 3 స్థానాల్లో 3వ స్థానంగా పడిపోయారు. కాబట్టి కేసీఆర్ గారు ఎంత ప్రయత్నం చేసినా ఏం చేసినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి వస్తే ప్రజలు ఊరుకోరు ఫస్ట్. అందుకే వాళ్ళది బీఆర్ఎస్ అంటే భారత రియల్ ఎస్టేట్ సమితి ప్రభుత్వం. వాళ్ళది బీఆర్ఎస్ అంటే భారత రియల్ ఎస్టేట్ సమితి. ఆ బీఆర్ఎస్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళే, బిల్డర్లు వాళ్ళే, వీళ్ళే. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు కొద్దిమంది బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండి, మేము పడగొడతాం, మీకు డబ్బులు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అంటే ఇది కేసీఆర్ మనసులో పుట్టినటువంటి ఆలోచన. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో రకంగా పడగొట్టాలని. కాబట్టి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పనిచేయం, వాళ్ళు నొచ్చుకున్నా సరే, ఇబ్బంది పడినా సరే పేద ప్రజల కోసం సన్నబియ్యం ఇస్తాం. శ్రీమంతులు ఏది తింటున్నారో పేద ప్రజలకు సన్నబియ్యం ఇస్తాను. ఏ రాష్ట్రంలో ఉందా చెప్పండి? ఇలా కడుపు నిండా భోజనం చేస్తున్నారు, దొడ్డు బియ్యంగా సన్నబియ్యం ఇస్తాను. కాబట్టి మేము పేద ప్రజలకు ఏమి ఇయ్యాలో వాళ్ళ గురించి ఆలోచిస్తుంది తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టపోతున్నారు, బిల్డర్లు నష్టపోతున్నారు, ఇంకోళ్ళు నష్టపోతున్నారు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించము. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, పడగొట్టాలని కుట్రలు చేసినా, కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడినా, ఇంకో రకంగా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన డోకా లేదు. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రులు మార్చే ఆనవాయితీ ఒకటి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్యారలల్ గా కొంతమందిని ప్రోత్సహించే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ గురించి కాదు కానీ ఎక్కడ రాజస్థాన్లో మార్చలేదు, కర్ణాటకలో కూడా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలేము కానీ బీఆర్ఎస్ పార్టీలో అగ్నిపర్వతం బద్దలై 3 ముక్కలు కాబోతుంది. అది మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఎట్లా అవుతుంది చూడండి. ఇప్పుడు కవిత గారు జోసిషన్ చెప్పించుకుంటున్నారు, నేనే ముఖ్య సోది చెప్పించుకుంటున్నారు. ఎక్కడ పోయి మొన్న సోది చెప్పించుకుంటే ఆ సోదులో ఏం చెప్పింది, ముఖ్యమంత్రి ములుగులోనో వరంగల్లోనో ఎక్కడ చెప్పించుకున్నారు. ములుగులో పోయి ఎక్కడో జ్యోతిష సోది చెప్పించుకుంటే ఆమె చెప్తుంది ముఖ్యమంత్రి నువ్వే అని చెప్తే దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అంటే వాళ్ళ అంతర్గతమైన ఆలోచనలు అనేది బయటపడుతున్నాయి. హరీష్ రావు గారిని పక్కన పెట్టారు, కవిత గారిని కూడా పక్కన పెట్టారు. మొన్న రైతోత్సవ సభ అది, కానీ పేరుకే రైతోత్సవం కానీ సంస్మరణ సభ అని అంటాను. ఎందుకంటున్నా మీ అందరికీ తెలుసు, మీకు తెలియదు కాదు. 2001 ఏప్రిల్ 27వ తారీఖున ఆ పార్టీ పుట్టిన తర్వాత 2022 అక్టోబర్ 5న ఆ పార్టీని చంపేసి సమాధి చేసి బీఆర్ఎస్ పార్టీని పుట్టించారు. భారత రాష్ట్ర సమితి దేశానికి ఢిల్లీలో భూకంపం పుట్టిస్తాం, మేము జాతీయ పార్టీ, మాదే నేనే ప్రధానమంత్రి అని చెప్పి అసలు అన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు నాతో జతగట్టండి, నన్ను ప్రధానమంత్రి చేయండి, నేను మీకు డబ్బులు ఇస్తే అవసరమైతే అన్నాడు. అట్లాంటి పార్టీ ఓడిపోయిన తర్వాత అసలు మహారాష్ట్ర కాదు ఎక్కడ కూడా దాని ఉనికి లేదు. ఇప్పుడు అట్లాంటి పార్టీ రజతోత్సవం అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. రజతోత్సవం కాదు, సంస్మరణ సభ అనాలి. ఏప్రిల్ 27న పార్టీ పుట్టింది, మళ్ళీ అక్టోబర్ 20 చంపేశారు. మరి ఇంకెట్లా చదువుతారు రజతోత్సవం? టీఆర్ఎస్ పార్టీ భారీగా వచ్చారు కదా, భారీగా వస్తారు, ఎవరు పెట్టినా వస్తారు జనాలు. ప్రజలు ఖాళీగా ఉన్నారు, ఎండాకాలం యాసంగి పంట కూడా పండించారు, ఖాళీగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చి ఉత్తగా రారు కదా, వాళ్ళు కూడా ఏదో కాస్త కూత సరదాలు ఉంటాయి, ఆ సరదాలు తీరుతున్నారు, చూద్దాం పోదాం అని వచ్చారు తప్ప ప్రేమతో రాలే. కేసీఆర్ గారు ప్రేమతో రాలే. కానీ ఆ మీటింగ్లో ఏం జరిగింది, ఉద్యమం నుంచి మొదటి నుంచి ఉన్న కేసీఆర్ గారికి వెన్నంటూ ఉన్నటువంటి హరీష్ రావు గారు ఫోటో లేదు, పత్రికా ప్రకటనలో సైతం ఆయన ఫోటో లేదు, కవిత గారు ఫోటో లేదు. కాబట్టి అక్కడే అగ్నిపర్వతం బద్దలైంది. కాంగ్రెస్ ని బాధించిందా? అట్లా మాకేం బాధ, వాళ్ళ ఇంట్లో జరిగి మేము చెప్తాను, వాళ్ళంటే మా మీద కూడా ఎడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ లో కుమ్ములాట్లు ఉన్నాయని వాళ్ళ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మాకు కాదు, ఫస్ట్ మీరు చూసుకోండి, మీ దగ్గర అగ్నిపర్వతం బద్దలవుతుంది, 3 ముక్కలు కాబోతుంది. హరీష్ రావు అగ్నిపర్వతంగా మారబోతుంది, కవిత, కేటీఆర్, ఈ 3 ముక్కలాట
రాజకీయం అనేది త్వరలో తెలంగాణలో మనం చూస్తాం. కాబట్టి మాకు వచ్చిన చింత లేదు, బాధ లేదు. వాళ్ళు కొట్టుకుంటున్నారు. కేటీఆర్ హరీష్ రావు గారు లోన కుమిలిపోతాడు. ఆ రోజు నుంచి మీటింగ్ దూరంగా పెట్టారు, ఫోటో లేదు, ఏం లేదు. ఆయన ముఖం చూస్తేనే మనకు అర్థమైంది హరీష్ రావు గారు బాధలో ఉండు, ఆవేదనలో ఉండు. నిజంగా తెలంగాణ ప్రజలు తెలుసు, పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన బాధ అందరూ అర్థం చేసుకున్నారు. తర్వాత కవిత కూడా జాగృతి అని పెట్టేసి తెలంగాణలో మహిళల్లో ఒక చైతన్యం తీసుకొచ్చారు. వారు కూడా బాధపడుతూ అసలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి సోది చెప్పించుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్లో అనేది సర్వసాధారణంగా జాతీయ పార్టీ, ఇది ఎవరి పార్టీ కాదు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారు పట్ల పుష్కలంగా ఉన్నాయి వాళ్ళకి ఆశలు. ఎందుకంటే మొన్న కులగణన విషయంలో బీజేపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది, కులగణన చేయమని చెప్పి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి బీసీలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కులగణన చేసింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమర్థవంతంగా శాస్త్రీయబద్ధంగా చేసి ఢిల్లీ పంపిస్తే రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టారు ఎన్నికలు. ఇది మన 2 పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే అప్పుడు మోడీ గారు ఏమన్నారంటే అర్బన్ నక్సలైట్లు కాంగ్రెస్ వాళ్ళు, అర్బన్ నక్సలిజాన్ని కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది, అసలు హిందువులను విడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి మాట్లాడారు. ఇలా రాహుల్ గాంధీ గారిని ఘోరంగా అవమానపరిచారు. కులగణన అంటే అసలు నీ కులమేం చెప్పు రాహుల్ గాంధీ, నీ మతమేం చెప్పని రాహుల్ గాంధీని ఘోరంగా అవమానపరిచారు. పార్లమెంట్లో ఇంటా బయట మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు కూడా ఇదే నినాదాన్ని భుజానికి ఎత్తుకోండు. ఆ విధంగా రాహుల్ గాంధీని అవమానపరిచిన రాహుల్ గాంధీ ఆ మాట పట్టు విడవకుండా ప్రజల్లో పోతాడు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కులగణన అమలైతే సిడబ్ల్యూసీలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డిని అభినందించారు. రేవంత్ రెడ్డికి పుష్కలమైన ఆశలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఇప్పట్లో తొలగించడం అనేది సాధ్యం కాదు. నాకు తెలిసి 10 ఏళ్ల పాటు ఉండొచ్చు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 100%. ఇప్పుడు ఇప్పుడు కులగణనకు సంబంధించిన అంశంలో తెలంగాణలో జరిగిన పూర్తి స్థాయి సర్వేలో ప్రధానంగా బీసీలకు అన్యాయం జరిగింది కదా, వాళ్ళకి సంబంధించిన పాపులేషన్ లెక్క అంతా కూడా తగ్గించారు అనేది ఉంది. తప్పది, అసత్య ప్రచారం. బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది, వాళ్ళు అందుకే మాట్లాడుతున్నారు. కులగణనలో ఇక్కడ దాదాపు 56.33% మంది బీసీలు ఉన్నారు. ఈ బీసీలు మొత్తం అసలు బీసీ 46.55% ఎంతో ఉంటే ముస్లింలు అంటే దోబీ పని చేసేవాళ్ళు, అదేవిధంగా కటిక పని చేసేవాళ్ళు, తర్వాత పారిశుద్ధ పనులు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు 10.28% ఉన్నారు. వాళ్ళని కలిపితే బీసీల శాతం వచ్చేసి 56.33%. ఇది వాస్తవం. గతంలో కుటుంబ సర్వే చేశారు, కులగణన కాదు వీళ్ళు చేసింది. అప్పుడు బీసీల శాతం వస్తే 52% అప్పుడు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి విడమర్చింది. ఓసీల జనాభా ఎంత అంటే మొత్తం కలిపి 2,80,000 పైచిలకు ఓసీ ముస్లింలు ఉన్నారు. వాళ్ళని అందరం కలిపితే 15% వచ్చారు బీసీలు మొత్తం కలిపి. ఇక్కడ విడమర్చను. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ముస్లింలను బీసీలు ఎట్లా కలుపుతారు అంటున్నారు. గుజరాత్లోనేమో ఇదే వీళ్ళు ఆ గుజరాత్ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే కొన్ని దాదాపు 140 కులాలు ఓబీసీలో ఉన్నాయి. ఉంటే దాదాపు 50-60 ముస్లిం కులాలకు సంబంధించిన వాళ్ళని ఓబీసీ జాబితాలో చేర్చారు వాళ్ళు. నేను చెప్పింది అబద్ధంగా చూడండి. కాబట్టి అక్కడేమో ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చారు. అది చేర్చేది కూడా ఎవరు? నిరంజన్ గారు లాంటి బీసీ కమిషన్ సభ్యులు. బీసీ కమిషన్లు చేస్తే కొన్ని ప్రభుత్వాలు చేయవు. అక్కడ బీసీ కమిషన్ చేసింది ఆ ప్రభుత్వాలు అన్నప్పుడు ఇక్కడ కూడా బీసీ కమిషనే. ఇట్లా ముస్లింలలో ఉన్నారు, వీళ్ళు చాలా ఘోరమైన పరిస్థితులు, వీళ్ళు ముస్లింలు కాదు, వాళ్ళు గతంలో మతం మార్చుకున్న వాళ్ళు, మొత్తానికి దూదేకుల ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మనకు దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అన్ని విధాలుగా అని చెప్పి ఇక్కడ బీసీ కమిషన్ కూడా తేల్చింది లెక్క. అంతేగాని ఇక్కడ అన్యాయం ఎక్కడ జరిగింది? గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ముస్లింలను ఓబీసీలో చేర్చినట్టే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ బీసీ కమిషన్ నిరంజన్ గారి నేతృత్వంలో వాళ్ళ యొక్క కమిషన్లు మొత్తం కలిపి బీసీలో చేర్చారు. తప్పే ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలో బీసీల సంఖ్య తెలంగాణలో పెరిగితే అప్పుడు అసలు రాష్ట్ర ప్రభుత్వ సర్వే అన్యాయం చేసినట్టు. రాష్ట్ర ప్రభుత్వం సర్వే శాస్త్రీయబద్ధంగా 100కు 100 పాళ్ళు జరిగింది. 3,55,00,000 పైచిలుకు వద్దకు 95,000 మంది ఎన్యూమరేటర్లు వెళ్ళి ప్రభుత్వ సిబ్బంది వెళ్ళి 3 దఫాలుగా సేకరించారు. ఆన్లైన్లో కూడా పెట్టి తేల్చినటువంటి సంఖ్య శాస్త్రీయబద్ధంగా జరిగింది. కాబట్టి ఇక్కడ మనం తప్పు పట్టడానికి వీల్లేదు. ఇక్కడ నెహ్రూ గారి హయాంలో అప్పుడు తొలి బీసీ కమిషన్ వేసిందే కాంగ్రెస్ కదా. 1951 వేసిన తర్వాత ఏమైంది? అప్పుడున్న జనాభా ప్రకారం కాలేకర్ కమిషన్ వేశారు 11 మంది సభ్యులతో. వేస్తే అప్పుడు ఆ కమిషన్ శాస్త్రీయబద్ధంగా కులగణన చేయకుండా ఏం చేసింది? 1951 జనాభా లెక్కల ప్రకారం
31,11,00,000 పైచులకు జనాభా ఉంటే వీళ్ళు 11 కోట్ల మంది దగ్గరికే పోయి సమాచారం సేకరించారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి బీసీల్లో 2,990 మంది దగ్గరికే వెళ్ళారు. కానీ ఇప్పుడు బీసీల్లో 25,000 మంది ఉపకులాలు ఉన్నాయి, 3,000 బీసీ కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. కాబట్టి అశాస్త్రీయంగా జరిగిందని ఆ రోజు బీసీ కమిషన్ వాయిదా పడింది. ఆ తర్వాత వాయిదా పట్టం కాదు, అప్పుడు పార్లమెంట్ పక్కన పెట్టింది, అశాస్త్రీయంగా ఉన్నది, దీంతో బీసీలకు మేలు చేయమని చెప్పి నెహ్రూ గారు ఆ తర్వాత వచ్చిన ప్రాధాన్యతలో భాగంగా పారిశ్రామిక విప్లవం, ఆ విప్లవం, ఈ విప్లవం పేరుతో దేశాభివృద్ధి కోసం వాళ్ళు నడుం బిగించారు. ఆ తర్వాత అసలు నిజంగా మండల కమిషన్ 27% రిజర్వేషన్లు సిఫారసు చేస్తే విపి సింగ్ ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి సిద్ధం ఉంటే ఆ ప్రభుత్వాన్ని కూల్చింది ఎవరు? బీజేపీలు కాదా? మండల కమండల్ అని చెప్పేసి యాత్రలు చేసి అద్వానీ వీళ్ళంతా ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేసుకొని అల్లర్లు సృష్టించి విపి సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టింది బీజేపీలు కాదా? చెప్పండి. ఇలా మాట్లాడతాం మా ఘనత అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ 27% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన చరిత్ర ఎవరిది, ఘనత ఎవరిది? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహరావుదే. పివి నరసింహరావు గారు వచ్చిన తర్వాత ఆ మండల కమిషన్ సిఫార్సులు 27% ఉన్నటువంటి దాన్ని అమలు చేసి బీసీలకు అవకాశం కల్పించాడు విద్యా ఉద్యోగ రంగాలు. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే. అసలు ఈ దేశంలో సామాజిక న్యాయం చేయడానికి దిక్సూచి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించిన, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చిన, తర్వాత ఎస్టీ లంబాడీలను రాష్ట్రంలో 75 దాకా వాళ్ళు బీసీలుగా ఉన్నారు, వాళ్ళని ఎస్టీలు చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలే చేర్చినాయి. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే నిధులు లేవనేది ముఖ్యమంత్రి గారి ప్రకటనతో చూసాం. మరి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ముందుకెళ్ళకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యులకి ఇబ్బంది కలగకుండా చూసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. అదే అంటున్నాం మేము, సామాన్యులకు, ప్రభుత్వ ఉద్యోగులకు పనిచేసే ప్రభుత్వం, శ్రీమంతులకు, పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పనిచేసే ప్రభుత్వం కాదు. నష్టం వచ్చినా పర్వాలేదు. కాబట్టి ఇలా భూమాత అని చెప్పి ఒక విప్లవాత్మకమైన మార్పు, ధరణి తీసేసి భూమాత తీసుకొచ్చినాం. కొనుగోళ్లలో కొంత జాప్యం ఉన్నది, ఈ నెల రేపు వచ్చే నెల. ఆ భూమాత అనేది కాస్త అమలు జరిగితే మళ్ళీ రాష్ట్ర ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా పెరిగే అవకాశం ఉంది, పొలాలు అన్ని రకాలుగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పేద ప్రజల పైన పన్నులు వేయకుండా, సామాన్యుల పైన పన్నులు వేయకుండా ఇలా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూడటం, నాకు జీతం ఎప్పుడు వచ్చింది, నాకు జీతం ఏ తారీఖు వచ్చిద్దో అయోమయ పరిస్థితి లేదు. కానీ గత ప్రభుత్వంలో జీతం ఎప్పుడు వచ్చిందో, ఏ తారీఖున వచ్చిద్దో వాడు అకౌంట్లో కూడా మెసేజ్ వచ్చిన దాకా చూసుకునే పరిస్థితి, అంతా ఎదురు చూసే పరిస్థితి. ఇలా ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఖజానా బాగోలేకపోయినా దుబారా లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పరిపాలిస్తుంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తుంది, ప్రజలపై భారం పడకుండా. అందుకే నేను ఏమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఆర్థికవేత్తలు ఉంటారు, భావ ఉద్రేకాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలు ఉండరు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక 90లో మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ గారు వచ్చారు. అంతకుముందు దేశ ఖజానా అంతర్జాతీయ నిధులు మనకు వారం రోజులు 10 రోజులు వస్తాయి. అట్లాంటి దేశం కుప్పగూలే పరిస్థితి. అట్లాంటిది బంగారాన్ని విమానాలు తరలించి అక్కడ పెట్టి దేశంలో ఆర్థిక సరళీకరణ విధానాలు పెట్టి ఇలా ఈ దేశం ప్రపంచ దేశాల సరసన 5వ స్థానం 6వ స్థానంలో ఉందంటే కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా? కాబట్టి వీళ్ళు తాతకు దగ్గులు నేర్పే ప్రయత్నాలు చేయొద్దు దయచేసి, బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ. ఇలా కేసీఆర్ ధనిక రాష్ట్రం అన్నాడు ఆయనే. కాంగ్రెస్ పార్టీ ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్లో చేతిలో పెడితే అప్పుల కుప్పగా మార్చిండు. కానీ బీజేపీ వాళ్ళు కూడా పరిస్థితి ఏముంది? బీజేపీ వాళ్ళు కూడా 40 లక్షల కోట్లు అప్పు ఉంది. అప్పుడు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఆయన చేతిలో పెట్టాడు, మోడీ గారి చేతిలో. దేశవ్యాప్తంగా ఉన్న అప్పు 40 లక్షల కోట్లు. ఇవాళ 200 లక్షల కోట్ల అప్పుల కుప్ప, పైన పటారం లోన్ లటారం కనపడుతుంది. ఇలా ట్రంప్ బెదిరిస్తే ఎందుకు బెదిరింది మోడీ ప్రభుత్వం చెప్పండి? కానీ ఆ రోజు ఇందిరాగాంధీ బెదిరింది. అదరలేదు బెదరలేదు, వీర వనిత, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. రిచర్డ్ నిక్సన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి 1971 యుద్ధం మీరు చేయొద్దు అని చెప్పి హెచ్చరించిన ధీర వనిత, వీర వనిత, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ, నువ్వేంది మాకు చెప్పేది? మీరు మాకు స్నేహితులుగానే ఉండాలి తప్ప యజమానిగా ఉంటే మాత్రం ఊరుకోము అని చెప్పేసి, మా భవిష్యత్తును మా దేశంలో మేము రాసుకుంటాం అని చెప్పేసి పాకిస్తాన్తో యుద్ధం చేసి, యుద్ధంలో పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్కు స్వేచ్ఛను ప్రసాదించినటువంటి ధీర వనిత కాంగ్రెస్ ప్రభుత్వం. అది 1971లో. ఇప్పటికి కూడా మనం విజయ్ దివస్ జరుపుకుంటాం. 93,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని బందీలుగా పట్టుకున్నాం మనం. ఇప్పుడు కూడా బలూచిస్తాన్ ఏడైంది బలూచిస్తాన్ మన పాత్ర, మన యుద్ధాన్ని కాల్పులు విరమణ చేస్తుంది. ఏం లాభపడకుండా 20 ఆపరేషన్ సింధూర్ అనేది ఈ దేశ పౌరులో అసంతృప్తిని మిగిలిచ్చింది. దేశ ప్రజలు ఊహించుకున్నది వేరు, జరిగింది వేరు. దేనికి? ట్రంప్ 2 సార్లు 3 సార్లు ప్రకటిస్తాడు. తర్వాత భారతీయులపై ఆంక్షలు విధిస్తాడు. అమెరికాలో నివసించే పౌరులు ఇక్కడ నిధులు పంపించాలంటే ఈ దేశంలో ఉన్న చుట్టాలకి, బంధువులకి,
పంపించాలంటే 5% ట్యాక్స్ అట. ఎంత దుర్మార్గం. అదేవిధంగా మనం వాళ్ళ వస్తువులు మనం దిగుమతి చేసుకుంటే సుంకం ఉండొద్దు, 0 సుంకాలట. అదేవిధంగా మనం దిగుమతి చేసుకుంటే 28% సుంకాలు వేస్తానంటాడు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఇది అసలు ఎందుకు మరి ఈ దేశంలో మోడీ గారు ఆయన గెలవాలని చెప్పి ఆప్కి బార్ ట్రంప్ సర్కార్ అన్నాడు. ట్రంప్ను గెలిపించాడు. ఏం సుఖం? మన భారతీయులు పాపం వీసాలు గడువైపోయో ఏదో అక్కడ ఉంటే వాళ్ళని ఉగ్రవాదులు లెక్క బేడీలు వేసి వాళ్ళని పంజాబ్కు తరలించారు విమానంలో, ప్రత్యేక విమానంలో. ఎంత అవమానం! అసలు అమెరికా పెత్తనమైంది. ఈ భారతదేశం మొన్న యుద్ధం జరిగినట్లయితే ఏం సాధించామని చెప్పండి. ఈ యుద్ధం ద్వారా పిఓకే ఏమైనా లాక్కున్నామా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ని లాక్కున్నామా? 26 మంది మహిళల నుదుట సింధూరాన్ని చెడిచినటువంటి మరి వాళ్ళని ఏమన్నా ఉగ్రవాదులు 5 పట్టుకున్నామా? ఏం పట్టుకోకుండానే, అసలు ఏం సాధించకుండానే, అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ సైనికుల్ని లొంగ తీసుకోకుండానే యుద్ధం ముగిసింది అని అంటే వాడు అవతల పక్క యుద్ధం చేసే కాల్పులు 2 అంటే కాల్పులు చేసే ఉగ్రవాదులు 100 మందిని చంపారు కదా. ఉగ్రవాదులు మరి అది ఎందుకు యుద్ధం అనేది చెప్పాలా? ప్రతిపక్షాలను ఎందుకు పిలవాలి? మేము యుద్ధం చేస్తాం ఎందుకు చెప్పాలా? అప్పుడు లేక సర్జికల్ స్ట్రైక్ లెక్క మన పుల్వామా ఘటనలు అది కూడా వాళ్ళ తప్పిదమే. సైనికులు మాకు ఏదో హెలికాప్టర్ ఇవ్వండి, మేము రోడ్డు మార్గాన పోలేమంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా రోడ్డు మార్గాన వెహికల్లో పోతే వాళ్ళు బాంబు పెట్టి పేలిస్తే 40 మంది సిఆర్పిఎఫ్ దళాలు చనిపోయారు. అప్పుడు మీరేం చేశారు? పోయి ఏదో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినాం, మొత్తం నాశనం చేసినాం అని చెప్పారు. సరే బయటికి తెలవలే మొత్తానికి, అది ఎక్కడ వీడియోలు కానీ ఎక్కడ రాలే, అది ఇంకా అనుమానాస్పదమే. అయినప్పటికీ ఇప్పుడు అదే విధంగా పోయి ఆ స్థావరాల్లో దాడి చేసి వెనక్కొస్తే మేము చంపినట్టు అయిపోయేది కదా. మేము యుద్ధం చేస్తున్నాం, సైనికులు మొత్తం మాక్ డ్రిల్ పెట్టి హైదరాబాద్లో కూడా పెట్టారు. హైదరాబాద్ మీద కూడా బాంబులు పడితే మీరు జాగ్రత్తగా ఉండాలి అని మౌలాలి ఆ ప్రాంతాల్లో, ఉప్పల్ ఆ ప్రాంతాల్లో పౌరులు మొత్తం, భారత పౌరులు మొత్తం అప్రమత్తం చేసి భారత పౌరులు మొత్తం కూడా బాసటగా ఉన్నారు సైన్యానికి. మోడీ ప్రభుత్వానికి కూడా ప్రతిపక్షాలన్నీ కూడా బాసటగా ఉన్నాయి. మీరు ఈ దేశం విషయాల్లో ఏదన్నా రాజకీయంగా మనకి వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ దాయాద్ దేశ విషయంలో మనం యుద్ధం విషయంలో మీకు మేము మద్దతు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పే, మల్లికార్జున చెప్పి, అన్ని పార్టీలు చెప్పిన తర్వాత ఇంకెందుకు ముడుచుకున్నారు? ఇలా తల వంచినవా తల దించినవా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వానికి ఉంది. ఆ రోజు తల ఎత్తుకునేలా ఇందిరాగాంధీ చేసింది ఒక మహిళ. ఆ మహిళని ప్రతిపక్ష పార్టీ నాయకుడు వాజ్పేయి గారు ఏమని కీర్తించారు? దుర్గామాతతో పోల్చారు. నిజంగానే ఇలా నా దేశం ఇలా అర్జునుడితోనో శ్రీకృష్ణుడితోనో మోడీ నిజంగా యుద్ధం చేసి పాకిస్తాన్ సైన్యులు బందీలు పట్టుకొచ్చి ఉగ్రవాదాన్ని అణచివేసినట్లయితే ఇలా మోడీని అర్జునుడితోనో కృష్ణుడితోనో పోల్చేవాళ్లే. కానీ ఏమైంది? ఇలా మోడీ పట్ల, ఈ బీజేపీ ప్రభుత్వం పట్ల నా సైనికుల త్యాగాలు గొప్పయి, వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు పట్టం. మేము భారత సైనికులు యుద్ధానికి సిద్ధంగా ఉంటే మరి జూలు విధిరించినటువంటి మోడీ ఎందుకు తోక ముడిచిండనేది భారత పౌరులకు సమాధానం చెప్పాలి. ఇక ఇంతకన్నా ఎక్కువ కూడా మాట్లాడినా అంత భావ్యం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారానే పేద ప్రజలకి న్యాయం జరుగుద్దని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, పటిష్టంతో అయిన ప్రభుత్వం ముందుకు వద్దని చెప్తా ఉన్నారు మానవతరాయ్ గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.